హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డిడి టాక్స్. ఈరోజు మీ అందరికీ ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను, అలాగే ఒక సజెషన్ కూడా. ఫ్యూ డేస్ బ్యాక్ మా కజిన్ ఒకరికి ఫీవర్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత నిన్న మార్నింగ్ మాకు తెలిసిన విషయం ఏంటంటే హీ ఈజ్ నో మోర్ అని. అతనికి జస్ట్ ఏజ్ 33 ఇయర్స్ 34 ఇయర్స్ ఉంటాయేమో అంతే. అండ్ అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి. అండ్ ఈజ్ వెరీ హెల్త్ మోర్. ఫ్యామిలీ కండిషన్ చూసినట్లయితే వాళ్ళకు ఒక చిన్న బాబు అండ్ తన వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో అతను పోయాడు. అతన్ని పోయిన బాధను ఎవరూ తీర్చలేదు, అతను ఎవరు వెనక్కి తీసుకురాలేరు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు, బికాస్ లైఫ్ ఈజ్ అన్సర్టెన్. మొన్న జరిగిన బస్ యాక్సిడెంట్ కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్. లైక్ ఎంతమంది చనిపోయారో చూశారు కదా. సో అందులో అందరి ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ కొంచెం ఆర్థికంగా అంత వెనక్కి వెళ్ళవు, ప్లస్ వాళ్ళకు ఆర్థికంగా కొంచెం ఈజీగానే సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోండి. పెద్ద ఖర్చేం కాదండి. నెలకు 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టినట్లయితే 1 కోటి వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోగలరు. ఈరోజు మీరున్నప్పుడు ఎలా అయితే మీ ఫ్యామిలీని చూసుకుంటున్నారో, రేపు పొద్దున నేనైతే ఇలా ఇల్లు కొనాలి, ఇలా పెద్ద ఇల్లు కట్టాలి బట్ ఒకవేళ మనకేమైనా జరిగితే కంప్లీట్ అప్సైడ్ డౌన్ అయిపోతుంది. సో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. జరగాలని చెప్పను. ఆ జస్ట్ 1000 రూపాయలు నేను జస్ట్ డొనేషన్లా వాడుతున్నాను అనుకోండి, లేకపోతే జస్ట్ దాని మీద హోప్స్ ఏం పెట్టుకోకండి. జస్ట్ వదిలేయండి అంతే. అది మనకు అసలు యూజ్ కూడా అవ్వకూడదని నేను కోరుకుంటాను. సో అవి వేస్టేజే అనుకోండి. 1000 రూపాయలు ఉంచండి, అలాగా 1000 రూపాయలు కడతా ఉండండి. మీకు ఒక 1 crore పాలసీ అయితే తీసుకోండి. ఎప్పుడేం జరిగేది తెలీదు, చెప్పలేము. ఏమీ జరగకుండా ఉంటే మనం అనుకున్నట్టుగా కోట్లు పెట్టేసి అన్నీ కొనిస్తాము వాళ్ళకి. బట్ ఏదైనా జరిగితే 1 కోటి రూపాయలు వాళ్ళకు వస్తే వాళ్ళ చదువులు, ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో అవి, అత్యవసరాలు ఉంటాయో అవి, వాటికి కొంచెమైనా మనం హెల్ప్ చేసి వెళ్ళిన వాళ్ళం అవుతాము. సో ఇది అర్థం చేసుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయకపోయినా పర్లేదు, బట్ షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఆర్ మీరు ఈ విషయాలకి కన్విన్స్ అవ్వకపోవచ్చు. బట్ మీరు షేర్ చేస్తే ఎవరో ఒకరికి ఇది నిజమే అనిపించి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ అన్నది కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది. సో దయచేసి షేర్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. సో అదొక సజెషన్ నా నుంచి చేయాలనుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఎస్డిడి టాక్స్. థ్యాంక్ యూ.